సమయం 9:30. 20 సంవత్సరాల ఆ అమ్మాయి పేరు మీరా. ఫోన్ డిస్ప్లే లైటింగ్ తన కంటి రెప్పల మీద పడుతుంది. తన కళ్ళు ఫోన్లో దేనికోసమో వేచి చూస్తున్నాయి. అలిసి వేచి చూడలేక నిరాశతో నిండిన కన్నులు కంగారుగా టైప్ చేసి మెసేజ్ పంపింది. వాట్సాప్లో లాస్ట్ సీన్ టిక్ వచ్చిన ఆ వ్యక్తి నుంచి రిప్లై రాలేదు. మీరాకి సహనం కోల్పోయింది. దిస్ ఇస్ రాబిన్ అష్నో. వెల్కమ్ టు ద స్టోరీ దట్ చేంజెస్ యూ. మీరాకి తన తండ్రి అంటే చాలా ఇష్టం. మీరా తండ్రి ప్రక్క దేశంలో పనిచేస్తుంటారు. రోజు ఎంత బిజీలో ఉన్నా, ఎంత పనిలో ఉన్నా నైట్ టైం గుడ్ నైట్ బేటా అని మెసేజ్ పెడతాడు. కూతురు భవిష్యత్తు కోసం ఆ తండ్రి చాలా కష్టపడేవాడు. ఫ్యాక్టరీలో కార్మికుడిగా ఎంతో హార్డ్ వర్క్ చేసేవాడు. అలసిన తండ్రి తన రూమ్కి వచ్చి తన కూతురితో చాట్ చేసేవాడు. సిగ్నల్స్ బాగున్న సమయంలో వీడియో కాల్స్ చేసేవాడు. కానీ తన ఉంటున్న ప్రాంతంలో సిగ్నల్స్ సరిగ్గా ఉండేవి కాదు. రోజు ఎంత లేట్ అయినా గుడ్ నైట్ అని పెట్టేవాడు. సరిగ్గా ఒకరోజు రాత్రి మీరా తండ్రి నుంచి మెసేజ్ రాలేదు. రెండవ రోజు రాత్రి తన తండ్రి నుంచి మెసేజ్ రాలేదు. మీరా మెసేజ్ పెట్టినా చూసినట్లు వచ్చేది కానీ తిరిగి రిప్లై రాలేదు. మూడవ రోజు రాత్రి మీరాకి కోపంతో రగిలి, డాడ్ నువ్వు చాలా బిజీ అయిపోయావు, గుడ్ నైట్ చెప్పడానికి కూడా నీకు తీరిక లేదా అని ఆ మెసేజ్ చూసినట్లు వచ్చింది కానీ రిప్లై తిరిగి రాలేదు. నాలుగవ రోజు రాత్రి మీరా ఇంకా మాట్లాడడం మానేసింది. మీరా మదర్కి ఫోన్ వచ్చిన డాడీ అని చెప్పినా మీరా మాట్లాడలేదు. నెక్స్ట్ డే సండే మీరా మదర్ ఫోన్లో ఏడుస్తూ మాట్లాడుతున్నారు. ఫోన్లో మాట్లాడుతూనే ఏడుస్తూ క్రింద కూర్చుండిపోయారు. కంగారుగా మీరా వచ్చి ఏమైందో తెలుసుకుందారని అడిగింది. ఏమైంది అమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు అని. అందుకు తల్లి మీ నాన్నని హాస్పిటల్లో అడ్మిట్ చేశారంటూ ఏడుస్తున్నారు. వర్క్లో మ్యాన్ పవర్ షార్ట్లో ఉందని, నీ సెమిస్టర్ ఫీ వచ్చేస్తుంది కదా అని ఓవర్ టైం వర్క్ చేశారంట. అసలే డయాబెటిక్, నిద్ర సరిగ్గా లేకపోవటం, ఎక్కువ స్ట్రెస్ పడటం వల్ల అక్కడికక్కడే పడిపోయారంటూ ప్రస్తుతానికి పర్లేదని ఆఫీస్ వాళ్ళు ఫోన్లో చెప్పారని చెప్పింది. మీరా కన్నీళ్లతో తడిచిపోయింది. ఆ సాయంత్రం వాళ్ళ నాన్నగారితో ఫోన్ మాట్లాడిపించారు. అమ్మ మీరా, నేను రోజు నైట్ వర్క్ పరంగా ఓవర్ టైం చేసి ఇంటికి వచ్చి నీ మెసేజ్ చూసి పడుకునేవాడిని. టైప్ చేయడానికి కూడా ఓపిక లేనంతగా బాడీ ఎగ్జాస్ట్ అవ్వేది. కౌచ్ మీద పడగానే హ్యాండ్స్, లెగ్స్ ఏవి కూడా రెస్పాన్స్ ఇచ్చేవి కాదు. అన్ని రిలాక్స్ స్టేజ్కి వెళ్ళిపోయేవి. నిద్ర కేవలం 2 గంటలే. వెంటనే వెహికల్ రావడం, త్వరగా సిద్ధపడి వెళ్ళిపోవాలి. ఇలాగే ఈ కొన్ని రోజులు గడిచిపోయాయి. నన్ను క్షమించమ్మా, నిన్ను ఇగ్నోర్ చేయాలని కాదు, నీ మెసేజ్ నాకు ఊరటను కలిగించేది. నువ్వు నా బలం, నా ఆశ, నా కష్టం, నేను నీకు ఇచ్చే బెటర్ టుమారో. మీరా గుండె ముక్కలైపోయింది. కేవలం లాస్ట్ సీన్ ద్వారా జడ్జ్ చేశాను, ఏదేదో వాగానని గిల్ట్ ఫీల్ అయింది. మనం సింపుల్గా లాస్ట్ సీన్ ద్వారా జడ్జ్ చేయొచ్చు, లేదా ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, మనం ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో మాట్లాడకపోయినా ఈజీగా జడ్జ్ చేస్తాం. కానీ మనకి వాళ్ళ అన్సీన్ స్ట్రగుల్స్ అనేవి కనబడవు. మనల్ని ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఫైటింగ్ బ్యాటిల్స్ని ఎప్పుడు మనం నోటీస్ చేయం. ఎజ్యూమ్ చేయకముందు మాట్లాడాలి, హర్ట్ చేయకముందు అర్థం చేసుకోవాలి, బ్లేమ్ చేయకముందు కమ్యూనికేట్ చేయాలి. దిస్ ఇస్ రాబిన్ అష్నో. మీకు ఈ కథ ఇన్స్పైర్గా ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.